ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను మంత్రి హరీష్ రావు స్పీడప్ చేస్తున్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన మంత్రి రేపు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కృష్ణా పుష్కర పనులను ప్రారంభించడంతో పాటు ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్నారు. మిషన్ కాకతీయ పనులతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచడంపై మంత్రి హరీష్ రావు దృష్టి పెట్టారు. జిల్లాలో జరుగుతున్న పనులను మంత్రి స్వయంగా పరిశీలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటించిన హరీష్ 257 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెద్ద చెరువులో 15 కోట్ల రూపాయలతో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఉమ్మడి ఏపీలోనే అనుమతులు వచ్చాయన్నారు. రంగారెడ్డి జిల్లాకు 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతామని మనం చేస్తాము. అతి త్వరలోనే మంత్రి గారు మేమందరం కూడా వచ్చి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తాం. పాలమూరు ఎత్తిపోతల పనులు కూడా రంగారెడ్డి జిల్లాలో అతి త్వరలోనే ప్రారంభం అవుతాయి. మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి దాదాపు 80,000 ఎకరాలకు పాలమూరు నుంచి నీళ్లు ఇవ్వబోతాం. కృష్ణా నీళ్ళు చెప్పి మనం చేస్తాం. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి హరీష్ రేపు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలను విజిట్ చేయనున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు పుష్కర ఘాటు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 11 గంటలకు సాగర్ ఎడమ కాలువ, పొట్టి చెరువు దగ్గర ప్యాకేజీ 1ను పరిశీలిస్తారు. 11 గంటల 30 నిమిషాలకు ఎన్ఎస్పీ ప్రధాన కాలువ ప్యాకేజ్ 1ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పెద్దావుర మండలం పులియా తండా దగ్గర లో లెవెల్ కెనాల్ పంప్ హౌస్ ను విజిట్ చేస్తారు. 1 గంటకు అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, 3 గంటలకు చందంపేట మండలం టి దేవరపట్టి దగ్గర డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను పరిశీలిస్తారు. నల్గొండ జిల్లా తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు మంత్రి హరీష్ వెళ్తారు. అచ్చంపేట మండలం మన్నెవారిపల్లె దగ్గర టన్నెల్ అవుట్లెట్ పనులు పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటలకు గద్వాల నుంచి హైదరాబాద్ కు రిటర్న్ అవుతారు.